డెమోక్రటిక్ కదమ్మా హిందూ దేశం 100 కోట్ల జనాభా ఉన్నారు. మీరు కలిపితే 20 కోట్లు కూడా లేరు. మీరు ఇది పాడు చేశారు. అదే కాదు ఇప్పుడు వస్తుంది ఇది హిందూ దేశమా మరో దేశం ఇప్పుడు వస్తుంది. ఎవరు చెప్పారు? నీకు తెలీదు. నువ్వు గుంటవే ఏడే అసలు అతను మళ్ళీ బతుకు తెరువు కోసం పని చేసుకోక మత మార్పులాడు మీకు మత మార్పులాడు మీ ఇక్కడ మతం మార్చడం దేనికి అవసరమా అలా మూసుకోక పని లేక బేవర్స్ పనులు చేస్తున్నారు. బేవర్స్ పని తీసుకొచ్చి పనులు చేసుకుని బాగా బేవర్స్ పనులు చేసుకుని బేవర్స్ పనులారా మీరు ఒకసారి చూస్తాం కదా వదిలేండి అలా పోతాం. అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు ఇప్పుడు చూశారు కదా వీడియో. ఈ వీడియోలో ఉన్న విషయం ఏంటంటే కొంతమంది సిస్టర్స్ క్రైస్తవులు ఒక బీచ్ దగ్గర కొంతమంది కనిపించిన వాళ్ళకి ఏదో కరపత్రాలు ఇస్తూ యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త 4 మంచి మాటలు చెప్తున్నారు. సువార్త అంటేనే అంటే మంచి, వార్త అంటే న్యూస్, మంచి వార్త చెప్పటం. సువార్త అంటే మండి పడేటువంటి ఒక ఉన్మాది అనాలా, మతోన్మాది అనాలా, లేదంటే క్రీస్తు విరోధి అనాలా, ఏదైనా కానీ ఆడవాళ్ళని కూడా లేకుండా, విచక్షణ విఘ్నత లేకుండా, బుర్రా బుద్ధి తెలివితేటలు లేకుండా వీళ్ళు ఆడవాళ్ళని అడ్డుపడుతున్నటువంటి ఒక మృగం లాంటి మగాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అడేమన్నంటే ఇది హిందూ దేశం, ఇక్కడ మీరు మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని ఆడవాళ్ళని అగౌరవంగా వాడు గట్టిగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతుంటే నిజంగా చాలా గ్రేట్. ఆ సిస్టర్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఆవిడేమంటున్నారంటే ఇది హిందూ దేశం కాదు అని ఆవిడ అంటున్నారు. వీడంటున్నాడు ఇది హిందూ దేశమే, నువ్వు గుంటవి నీకు తెలియదు అన్నాడు. గుంట అంటే చిన్నపిల్లని వాళ్ళు నాకు తెలిసి వైజాగ్ అటు ప్రాంతంలో అనుకుంటా. నువ్వు చిన్నపిల్లవి నీకు తెలియదు, నువ్వు గుంటవి అంటున్నాడు వీడు. మరి వీడు ఏ గుంటనో నాకు అర్థం కాల. వరే ఇంత ఆర్గ్యుమెంట్ చేసే బదులు వాళ్ళతో ఆమె హిందూ దేశం కాదంటుంది, నువ్వేమో హిందూ దేశమే అంటున్నావు. ఇది హిందూ దేశమే అని చెప్పటానికి ఏదైనా ఒక ప్రూఫ్ చూపించి చావచ్చు కదరా. ఇప్పుడు నేను కూడా మాట్లాడను కదరా. ఇది హిందూ దేశమే అని రాతపూర్వకంగా కానీ, గూగుల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, మ్యాగజైన్స్లో కానీ ఎక్కడైనా అధికారికంగా ఇది హిందూ దేశం అని రుజువుపరచవనుకో, ఆవిడైతే అలాగ హిందూ దేశం కాదు అంటున్నారో, నేనైతే ఇది హిందూ దేశం కాదని ఎలా అంటున్నానో, క్రైస్తవులందరూ చాలా మిగిలిన ప్రజలందరూ భారతదేశంలో ఇది హిందూ దేశం కాదు, ఇది ఇండియా, ఇది భారతదేశం, అందరూ కలిసి బ్రతకాల్సిన దేశం అని చెప్పే మా నోర్లు మూపించచ్చు కదా ఒక్క అధికారికమైనటువంటి ప్రూఫ్ చూపించి, రుజువు చూపించి. ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది హిందూ దేశం అని అనద్దండి మీరు, ఇది అందరు ఉండాల్సిన దేశం, అందరికీ హక్కులున్న దేశం అని. నువ్వేమో హిందూ దేశం అని మొత్తుకొని చేస్తున్నావు. అరే సన్నాసుల్లారా, ఇది హిందూ దేశం కాదు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి బ్రతకాల్సిన దేశం ఇండియా, భారతదేశం. హిందూ దేశం అని మాట్లాడి ఎందుకు నా మూర్ఖులు అయిపోతారు రోజు రోజుకి. సరే, ఆమె సువార్త ప్రకటిస్తుంది, నీకేమైనా అడ్డొచ్చిందా రావే? నిన్నేమైనా కొట్టిందా? నీ కాలరు పట్టుకుందా? లేదంటే కరపత్రం ఏదైనా ఇస్తే నువ్వు వద్దన్నా కూడా బలవంతంగా తీసుకోవాల్సిందే అని చేతులు పెట్టిందారా? అలా చేస్తే తప్పే, నేను కూడా తప్పే అంటాను. ఆమె మా నాన్న ఏమో ఆమె సువార్త ప్రకటించుకుని వెళ్తుంటే నీకేంట్రా నొప్పి, పనికి మాలిన వెధవా, నీకేంటి నొప్పి అంటున్నా. ఈ దేశంలో రాజ్యాంగం అందరికీ మత స్వాతంత్రపు హక్కునిచ్చింది ఆర్టికల్ 25లో. అంటే క్రైస్తవులు యేసుక్రీస్తుని ప్రకటించుకోవచ్చు, ముస్లింలు అల్లాని ప్రకటించుకోవచ్చు, హిందువులు రాముణ్ణి, కృష్ణుణ్ణి, సీతని, ఇంకా ఎవరు వెంకటేశ్వరుని, అయ్యప్పని, సాయిబాబాని, మీరు కూడా మీ దేవుని ప్రకటించుకోవచ్చు. అందరూ ప్రకటించుకోవచ్చు. క్రైస్తవులేమో ప్రకటించుకుంటున్నారు వాళ్ళ దేవుణ్ణి, ముస్లింలేమో వాళ్ళ దేవుణ్ణి ప్రకటించుకుంటున్నారు. ఇక మీరు
మీ దేవుని ప్రకటించుకోకుండా ప్రకటించే వాళ్ళని ప్రకటించొద్దని ఆపమని హక్కు ఎవడిచ్చారా మీకు? మత ప్రచారం చేయొద్దు అని చెప్పే ముందు మత ప్రచారం చేయకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడో ఉంటే చూపిస్తే మా నోటికి మేము తాళం వేసుకుని ఉంటాం కదరా, మేము మాట్లాడడం కదరా ఎదవా. ఏదైనా అధికారికంగా చూపించరా? రాజ్యాంగంలో మత ప్రచారం చెయ్యకూడదు, మత స్వాతంత్ర హక్కు ఎవడికి లేదు, ఇలాంటి చట్టం నాకు చూపిస్తే ఎవడు మత ప్రచారం చేయడు, ఎవడు ఏ వీధికి రాడు, ఏ గ్రామానికి వెళ్ళడు, ఏ రోడ్డు మీదకి ఎక్కడు, ఎక్కడా ప్రకటించం. నువ్వు చూపించగలవా? చూపించలే. పోనీ మీరు ప్రకటించుకుంటారు మీ దేవుళ్ళని, మీ గ్రంథాలని, అంటే అది చేస్తావారు. మీకు తెలిసిందల్లా ఆపటం. మీరు ప్రకటించుకోండి, మీరు కరపత్రాలు పంచండి, మీ దేవుణ్ణి పరిచయం చేయండి దేశానికి అంతటికి. ఎవడొద్దన్నాడు? అది చేయడం చేతగాక చేస్తున్నటువంటి క్రైస్తవులను ఆపుతారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నాకు హైందవులు వ్యతిరేకులు కాదు, నేను హైందవ సహోదరులు గౌరవిస్తాను. కాకపోతే ఒకటే విషయం ఒకటి చెప్తున్నా, దయచేసి క్రైస్తవుల్ని మత ప్రచారం చేస్తున్నారని ఆపద్దు. ఇది హిందూ దేశం అని అనవద్దు. ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి బ్రతకాల్సినటువంటి దేశం ఇది. క్రైస్తవులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి బలవంతంగా వాళ్ళు స్వార్థ ప్రకటించడం లేదు. పైగా ఆ సన్నివేశంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఒక రక్షక భటుడు. ఆయన ఆ అరిచేవాడికి ఇటు మాట్లాడే క్రైస్తవులకి మధ్యలో ఉన్నాడు. ఈయనైనా చెప్పాలి కదా, అరే యాదవా నోరు మూసుకొని వెళ్ళు, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, వాళ్ళని ఆపుతున్నావు నువ్వు, వాళ్ళ మీదకి ఎందుకు కుక్కలాగా మురుగుతున్నావు నువ్వు, వాళ్ళ హక్కు రాది, నువ్వు తెచ్చుకొని నీ దేవుడిని చెప్పుకో, నువ్వు నీ కరపత్రాల నుంచి పంచుకో అని కానిస్టేబుల్ అయిన మాట్లాడాలి కదా. ఆయన సైలెంట్గా ఉన్నారు. ఇలా పోలీసులు కూడా సైలెంట్గా ఉండిపోతే ఇక క్రైస్తవులకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? క్రైస్తవులను ఎక్కడ బతకనిస్తారు ఈ దేశంలో? అర్థం చేసుకుంటారని నేను ప్రేమతో మనవి చేస్తున్నా. ఆపద్దండి, మీరు కూడా ప్రకటించుకోవడం ప్రారంభించుకోండి. మీ దేవుళ్ళ గురించి ప్రకటించండి. మీ గ్రంథాలు ప్రింటులు చేసి బుక్కులు పంచండి, గ్రంథాలని పంచండి. నేను రోడ్డు మీద ఎక్కడైనా కనపడ్డాను అనుకో, నాకు ఒక హిందువు కనపడ్డాడు అనుకో, ఆ సాయిబాబా ఒక పత్రికనో లేదంటే రాముడి కరపత్రం ఇస్తే నాకు నచ్చితే తీసుకుంటా, నచ్చకపోతే వద్దు బాబు నాకు ఇష్టం లేదంట. ఒకవేళ నేను రోడ్డు మీద వెళ్ళి భగవద్గీత ఎవరైనా ఇచ్చారనుకో, ఖచ్చితంగా తీసుకుంటా నాకు ఇస్తే. ఎందుకంటే నేను తెలుసుకుందాను, దాంట్లో ఏముందో తెలుసుకుందాం అనుకుంటా. ఒకవేళ నాకు ఇష్టం లేదనుకో, నాకు వద్దు బాబు నేను తీసుకోను అంట. అంతే. నాకు భగవద్గీతనో రామాయణమో ఖురానో లేదంటే వాళ్ళ దేవులకు సంబంధించిన కరపత్రమో నాకు రోడ్డు మీద ఎవరో ఇస్తే, ఒక ముస్లిమో హిందువో, నచ్చితే తీసుకుంటా, నచ్చకపోతే వద్దంట. అంతే తప్ప రే నువ్వెవడరా పంచడానికి, నీకేం పనిరా ఇక్కడ, నువ్వు ఎందుకు బతపరచాలని చేస్తాను అడగటానికి నాకు హక్కు లేదంటున్నా. ఇది నేను చెప్పాలనుకుంది.